ఇప్పుడు నడుస్తున్న సభ్య సమాజంలో పట్టిన దరిద్రం ఏంటంటే ఒకటండి. నిజంగా చెప్పాలంటే ఇది అనుకున్నా ఇది చేదుగా ఉన్న పచ్చి నిజం. దీనివల్ల కుటుంబాలు జీవితాలే పాడైపోతున్నాయి. అమ్మలక్కల ముచ్చట్లు, సాయంత్రం అయింది ఏంటనో పని పాట లేకుండా తీరిగ్గా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే నిజంగా వీళ్ళ నేచర్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి. అది నిజమైన స్నేహం అంటారు. కాదు, వదినమ్మ వీడి ఇది చేసిన, వదినమ్మ వాళ్ళ ఇంట్లో అది చేసింది, వదినమ్మ అది ఇట్లా, వాళ్ళ ఇంట్లో కొడుకు అట్లా వేసిండు, వాళ్ళ ఇంట్లో కోడలు ఇట్లా వేసింది, ఈ ముచ్చట్లు పెట్టుకొని మహదానంద పడిపోతుంటారు అనమాట. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి విమర్శలు చెప్తూ ఉంటేనే జీవితం గడుపుకుంటూ పోతే నీకంటూ ఒక ఆలోచన ఉంటుందా? అసలు నువ్వు ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఆలోచిస్తావా? ఎందుకంటే నువ్వు లేనిపోనివన్నీ కల్పించుకుంటూ ఈ గాలికి తిరుగుతూ అన్ని ఇళ్లలో ముచ్చట పెట్టుకుంటూ నువ్వు కల్పించి చెప్తుంటే ఆ కుటుంబం మీద ఒకానొక టైంలో నిజమని నమ్మే వాళ్ళు అప్పుడు ఏమైపోతుంది, ఆ కుటుంబమే కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. అవునా, ఒక నిప్పులేందే పొగ రాదు కదా. ఇన్ని అబద్ధాలలో ఏదన్నా ఒక నిజం ఉండకపోతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్న రోజు ఆ కుటుంబం గురించి వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటారు కదా. అది ఎంత నీచంగా ఉంటుంది కదా. ఎవరి ఇంటి పరిస్థితి వాళ్ళదే. ఎప్పుడు కానీ వ్యక్తిగత విషయాల్లో ఎవరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. చక్కగా స్నేహంగా మాట్లాడుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్తేనే వాళ్ళ బాధ కానీ వాళ్ళ సుఖం కానీ వాళ్ళ సంతోషం కానీ చెప్తే విని నీకు వీలైతే ఒక సలహా ఇవ్వు, లేదనంటే కామ్గా ఉండు. అంతే తప్ప నువ్వు లేనిపోని అన్ని కల్పించి చెప్పుకుంటూ వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే చాలా అసభ్యంగా ఉంటుంది నీ జీవితం. నీ మనసుకు నువ్వే సమాధానం చెప్పుకోలేకపోతావు. అందుకని నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తుంటాను, ఉదయం లేచినప్పటి నుండి పడుకునేదాకా మన ప్రవర్తన ఎట్లా ఉంది అని చెప్పేసి మనం రాత్రి పడుకునేటప్పుడు మనం అనలైజ్ చేసేసుకోవాలి. ఎవరేమన్నారు, నేనేం మాట్లాడుతున్నాను, నేనేం చేశాను, ఇవన్నీ ఆలోచించుకుంటేనే కదా నువ్వు ప్రొద్దున లేచి ముందుకెళ్ళగలుగుతావు. నీ ప్రశ్నలకు సమాధానం దొరికేది నీ దగ్గరే. నీ అంతరాత్మే నీకు సాక్ష్యం. అవునా, నీకు నీ మనసు నీకు మిత్రుడు కావాలి కానీ శత్రువు కావద్దు కదా. ఎందుకు ఈ పనికి మాలిన ముచ్చట్లు నేను చూస్తుంటాను విలేజెస్లో కానీ ఈవెన్ సిటీస్లో అపార్ట్మెంట్స్లో కూడా. ఒక 10 అపార్ట్మెంట్స్ ఉంటే 10 అపార్ట్మెంట్స్లో ఇద్దరు, మళ్ళీ అది కూడా కాదండి, వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈవిడెళ్ళి మళ్ళీ ఇక్కడ బాగానే మాట్లాడుతుంది, అక్కడ ఇంకో దగ్గర ఇంకో విషయం చెప్తుంది, పలానా వీళ్ళు ఇట్లనట, అమ్మ అన్నయ్య గారు ఇట్లా. ఇదా ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది నేను చెప్పే చాలా సింపుల్ భాషనే కానీ జీవితం అంతా అల్లా కల్లోలం అయిపోయి అసలు నేను దీనికి ఏం పదం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా అసహ్యంగా ఉంటుంది. అమ్మలక్కల ముచ్చట్లు కాదు, ఆత్మీయంగా ముచ్చట్లు పెట్టుకోండి. ఆత్మీయతకు అమలక్కల ముచ్చట్లకు చాలా తేడా ఉంటుంది. జనరల్గా ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానాదని ఒక శాపం ఉంది. ఆ శాపాన్ని కూడా మనం వరంలాగా మార్చుకోవాలి. మంచి విషయాలు చెప్పండి, ఎదుటి వాళ్ళకి మంచి మాట మాట్లాడండి, మంచి సలహా ఇవ్వండి. వాళ్ళ కుటుంబం ఉన్నతికి మీరు కారణంగా అండి. వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఆదుకోండి. అంతే తప్ప పనికిమాలిన మాటలు మాట్లాడితే ఆ కుటుంబం కొన్ని రోజుల తర్వాత దాగిపోదు. ఏదైనా అది బయటకు తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మీ విలువ ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి కదా. ఇలాంటివే సమాజంలో ఇట్లాంటివే మనం ఇవన్నీ నేర్చుకుంటూ పోతేనే ఇలాంటి మంచి వీడియోస్ నాకు ఇట్లా చేయాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. మీకోసం అంటే నా కోసం మీ విలువైన టైం ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయిస్తే తప్పకుండా నేను ప్రతిదీ అంటే సమాజంలో ఏదైతే కుటుంబం అంటేనే 10 కుటుంబాలు కలిస్తేనే ఒక సమాజం కదా. ఇలాంటి సమాజంలో చిన్న కాన్సెప్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ మానేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అని ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్తో నేను చెప్తాను. మరి ఇది విన్న తర్వాత కూడా మనకు అనిపించాలి కదా, మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా, మనం ఏంటి అనేది క్వశ్చన్ చేసుకుంటేనే కదా ఏమైనా దొరుకుతుంది. ఇలాంటి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ విలువైన సమయం నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తారని చెప్పేసి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.